హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు చికెన్ కర్రీ చేసిందండి. అది ఎలా చేసిందో ఏంటి అన్నది అన్నీ అడుగుదాం. హాయ్ మేడం, ఈరోజు ఏం కర్రీ ఏంటి? చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నావో మాకు కూడా చెప్తావా? రండి, మీరే చూడండి. ముందుగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనిద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందాం రండి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, లవం మొగ్గ, యాలక్కాయ ఇవన్నీ పౌడర్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గినవి లేదో చూద్దాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గనిద్దాం. చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, కడిగిన చికెన్ వేసాం కదా. ఇప్పుడు బాగా కలిపి మగ్గబెడదాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 టీ స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు ముక్కలు పట్టేదాకా కలుపుకుందాం. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం అలా. ఇప్పుడు చూసారు కదా, బాగా మగ్గింది. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. విజిల్స్ అయిపోయింది కదా, కుక్కర్ మూత తీసి చూద్దాం ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం. ఆచే చికెన్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం. నేను ఎక్కువ ఇదే వాడతాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన మసాలాలన్నీ వేస్తాం కదా, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అంతే, అయిపోయింది. సింపుల్ గా చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మా ఆవిడ చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.